టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. 21st సెంచరీలో ఎవరి దగ్గర అయితే ఈ రేర్ ఎర్త్ ఇక్కడ మినరల్స్ ఉంటాయో వాళ్ళే ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలేటువంటి కింగ్ మేకర్ అవుతాడని మనం చెప్పుకోవచ్చు. ఏంటి రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మనం మాట్లాడుకుంటే, ఈ రేర్ ఎర్త్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి మినరల్స్, ఎలిమెంట్స్, మ్యాగ్నెట్స్. ఈ 3 కలిపితే ఈ రేర్ ఎర్త్ అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ రేర్ ఎర్త్ వల్ల లాభాలేంటి, దీనికి ఇండియాకి మధ్య సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు మొత్తంగా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏదైతే ఉంది అంటే అది నెంబర్ 1 పొజిషన్లో చైనా ఉంది. ఈ చైనా మొత్తం కూడా కరెంట్లీ డామినేటింగ్, గ్లోబల్గా ఉన్నటువంటి ప్రపంచ దేశాల మొత్తాన్ని కూడా డామినేట్ చేసేంత స్థితిలో ఇక్కడ చైనా ఉంది. అయితే ఇక్కడ ఇండియా పాత్ర ఏంటి అని మాట్లాడే ముందు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనేది మనం మాట్లాడితే, ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి ఒక మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చి ఇక్కడ మన దౌత్యవేత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ తోటి ఒక ఆఫర్ అయితే చేశాడు. అదేంటంటే, మీరు రీసెంట్గా ఇన్ని రోజులు చైనాతో కొంటున్నటువంటి ఏదైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో దాంట్లో చైనాలో ఎన్ని మినరల్స్ ఉంటాయి అంటే చైనాలో 100% మినరల్స్ ఉంటే మా దగ్గర 50 to 70% ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇవి మా దగ్గర మీరు తీసుకోండి, దానికి సంబంధించి మీరు కొంతవరకు పెట్టుబడి మా దేశంలో పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకోండి అని చెప్పి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియాకు ఒక రకమైన ఆఫర్ అయితే ఇచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ఇండియాకు చాలా వరకు లాభం ఉంటే, ఇక్కడ చైనా పాత్ర, ఇండియా పాత్ర మనం మాట్లాడుకుంటే చైనా ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ రేర్ మినరల్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చైనా దగ్గర చాలా మొత్తంలో ఉంటాయి. చైనా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సప్లై చేస్తుంటాయి. అందులో భాగంగానే ఇండియాకు కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి సప్లై చేస్తుంటుంది. అయితే చైనా కొన్ని కండిషన్స్ పెడుతుంది. అదేంటంటే, మీరు ఏదైతే మా దగ్గర కొంటున్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయో ఆ మినరల్స్ మీరు మాత్రమే వాడుకోవాలి, ఇతర దేశాలకు మీ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయొద్దు. మరోవైపు యుద్ధ సామాగ్రిలో ఈ రేర్ ఎర్త్ మా దగ్గర కొన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ని వాడకూడదు అని చెప్పి చైనా ఒక కండిషన్ పెట్టింది. ఏంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటున్నాడు, మళ్ళీ యుద్ధ సామాగ్రి అంటున్నాడు అనే ఒక డౌట్ మీకు రావచ్చు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటంటే, ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్లలో, యుద్ధానికి సంబంధించిన సామాగ్రిలో వీటి వాడకం అనేది రేర్ ఎర్త్ మినరల్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచే ఇతర దేశాలకు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి ఇండియా గనక ఒకవేళ తమ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఇండియా కొని అక్కడి నుంచి ఇతర దేశాలకు గనక ట్రాన్స్పోర్ట్ చేస్తే తాము నష్టపోతామని ఇక్కడ చైనా భావిస్తుంది. చైనా మెయిన్గా భావించడానికి ముఖ్య కారణం ఏంటంటే, అమెరికాలో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియా పైన కానీ చైనా పైన కానీ అత్యధికంగా 100% టారిఫ్లు విధిస్తూ వచ్చాడు. కాబట్టి అమెరికా విధిస్తున్న టారిఫ్లకు అగెనెస్ట్గా చైనా కూడా, నువ్వు టారిఫ్లు విధిస్తున్నావు కాబట్టి నీకు అంతకంతగా అంటే నా దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ నీకు 1 గ్రాము కూడా ఇవ్వకుండా నేను చూస్తాను అని చెప్పి చైనా కూడా సవాల్ విసిరింది. ఈ సవాల్ ద్వారానే ఇక్కడ ఏదైతే మినరల్స్ ఉన్నాయో వాటిని వాడుకోవాలి, మీరు మాత్రమే యుద్ధ సామాగ్రిలో కూడా వాడకూడదు అని చెప్పి ఒక కండిషన్స్ అయితే పెట్టింది. మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా అక్కడ జరిగినటువంటి పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే, ఇన్ని రోజులు మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడితే ఎప్పుడు యుద్ధ వాతావరణంలోనే ఉండేది. తర్వాత కూడా అమెరికా సైన్యం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వదిలిపోయిందో ఆ తర్వాత కూడా తాలిబాన్లు నిజంగా చెప్పుకోవాలంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనేది అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ మహిళల్ని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇది నాణ్యానికి ఒకవైపు అయితే, మనకు తాలిబాన్లతోటి కానీ మనకు ఆఫ్ఘనిస్తాన్ తోటి కానీ ఎలాంటి శత్రుత్వం అయితే లేదు. కాబట్టి తాలిబాన్లు వచ్చి మా దగ్గర చైనాలో 100% దొరికితే మా దగ్గర 50 to 70% ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, వీటిని వాడుకోండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏ దేశానికైనా సరే ఒక ప్రాజెక్ట్ కానీ లేదంటే ఒక ఏదైనా మినరల్స్కి సంబంధించి మైనింగ్ కానీ ఏవి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కొంత లాభపడాలని ఆలోచిస్తారు. కాబట్టి మా దేశము పూర్తిగా దిగజారిపోతుంది, మా దగ్గర అభివృద్ధి లేదు, మేము సంపాదించడానికి డబ్బులు లేవు, కాబట్టి
మీరు ఏదైతే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకెళ్తారో వాటిలో కొంత భాగాన్ని మా దగ్గర ఉన్నటువంటి రోడ్స్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయమని వాళ్ళు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. దీంట్లో ఇండియా మరి ఇక్కడ చైనా వైపు మొగ్గు చూపుతుందా, ఆల్రెడీ చైనా నుంచి తీసుకుంటుంది కాబట్టి దీంట్లోనే ఉంటుందా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి మొగ్గు చూపి అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకోవడానికి ముందుకు వస్తుందా? కాకపోతే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టలేదు. మీరు ఏమైనా చేసుకోండి, రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకెళ్ళి మీరు యుద్ధంలో వాడుకుంటారా, ఇతరులకు అమ్ముకుంటారా, ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, మా దేశం అభివృద్ధి చెందాలి అని మాత్రమే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్కి ఇండియా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం మాట్లాడితే, అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఈ ఇండియా గురించి మాట్లాడితే ఇండియాకి ఇక్కడ 2 రకాల ఆఫర్లు ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చైనా నుంచి ఆఫర్లు ఉన్నాయి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఇండియాకు ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే మొదటగా ఇక్కడ డైరెక్ట్గా చైనాకి ఆల్రెడీ వీళ్ళు కన్సల్ట్ అయ్యారు, చైనాకు మేము ఇస్తాము అని చెప్పి. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే చైనా అనేది ఇక్కడ పాకిస్తాన్కి ఒక మిత్ర దేశంగా ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ మిత్ర దేశానికి ఎక్కడైతే మళ్ళీ పాకిస్తాన్కి మినరల్స్ వెళ్తాయో అనే ఉద్దేశంతో ఈ డీల్ అనేది క్యాన్సిల్ చేసుకుని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తోటి అత్యంత సన్నిహితంగా ఉండకపోయినా సరే మన తోటి లాభం ఉంటుంది. ఇండియా అంటే ఒక శాంతియుత కంట్రీ కాబట్టి ఇక్కడ ఇండియా దగ్గరికి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారమే మాతో టైఅప్ చేసుకోండి. ఇక్కడ పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ మినరల్స్ ఇవ్వకూడదు. అందుకనే చెప్పి ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఈ రేర్ మినరల్స్ బయటపడ్డాయో అప్పటి నుంచే పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయడానికి ముఖ్యంగా టైట్ ఇక్కడ అటాక్లు అయితే 2 దేశాల మధ్య భారీగా జరుగుతున్నాయి. రీసెంట్గానే మనం చూసాం కూడా ఇక్కడ ఏదైతే బార్డర్లో ఈ ఇష్యూ జరిగిందో, బార్డర్లో ఈ అటాకులు జరిగాయో దీంట్లో కూడా చాలామంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పబ్లిక్ సామాన్యులు కూడా మరణించారు. అయితే ఇప్పుడు ఇండియా ఏం చేయాలి అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆఫర్ని ఎక్కడా తిరస్కరించకుండా ఈ చైనా ఏదైతే మనం ఆల్రెడీ పెట్టుకున్నామో ఈ ఆఫర్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇక్కడ భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో కూడా టైఅప్ అయిపోయి ఈ ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో వీటిని గనక ఇండియా తెచ్చుకొని ఇక్కడ స్టాక్ గనక చేసుకుంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఈ అరబిక్ కంట్రీలు కానీ లేదంటే ఏషియన్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏషియన్ కంట్రీలు అన్నిటికీ కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కనుక ఇక్కడ నుంచి ఇండియా నుంచి కనుక సప్లై చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇక్కడ ఏ దేశాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు, ఓన్లీ ఒక నమ్ముతుంది అంటే అది ఒక ఇండియాని మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ తెచ్చుకొని డంప్ చేసుకొని ఇక్కడ నుంచి కనుక మనము ఫ్యూచర్లో ఈ దేశాలకు గనక అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం సప్లై చేస్తే ఎక్సెప్ట్ అమెరికా, ఈ దేశాలకు కాకుండా వేరే ఏ దేశాలకు సప్లై చేసినా కూడా మనం మెయిన్గా ఎకనామిక్గా కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ చైనాకు కానీ పాకిస్తాన్కి కానీ అమెరికాకు కానీ ఇవ్వకూడదు అనేది. ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా సైన్యం వదిలిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడ వాళ్ళ ఆర్మీ బేస్డ్ క్యాంపులు ఉంటాయో ఆ ఆర్మీ బేస్డ్ క్యాంపులు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద ఫోర్స్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము ఇవ్వము అని చెప్పి తిరిగి అటాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ దేశాలకు ఇవ్వకుండా భారత్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అన్నీ కూడా స్టాక్ పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేదంటే ఈ ఆర్మీ బేస్డ్ మినరల్స్ ఆర్మీ బేస్డ్ ఎక్విప్మెంట్లలో వాడుకోవడానికి కానీ లేదంటే ఫోన్కి సంబంధించిన దాంట్లో వాడుకోవడానికి టర్బైన్స్, విండ్ టర్బైన్స్ అంటే ఎలక్ట్రిక్కి సంబంధించి ప్రతి దేశం కూడా గ్రీన్ ఎనర్జీని పొందాలి అని చెప్పి ప్రతి దేశం కూడా భావిస్తుంది. కాబట్టి ఆ గ్రీన్ ఎనర్జీ విండ్ ఎనర్జీకి సంబంధించి ఆ టర్బైన్స్లో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ముఖ్య భూమిక పోషిస్తాయి. కాబట్టి వీటిలో కానీ ఎలక్ట్రానిక్స్లో కూడా ఖచ్చితంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది తప్పకుండా వాడుకోవాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనం ఆఫ్ఘనిస్తాన్తో తీసుకున్న రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇక్కడ చైనా ఏంటంటే స్మూత్ రేర్ ఎర్త్ మినరల్స్ని పంపిస్తుంది. అంటే ఒక మినరల్ మ్యాగ్నెట్ ఇది తీసుకున్న తర్వాత అక్కడ ఒక గనుల్ని తవ్విన తర్వాత ఆ గనుల్ని మళ్ళీ రీపాలిషింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఈ స్మూత్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది తీసుకురావాలి. ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఏదంటే రా మెటీరియల్ ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేది.
ఈ రా మెటీరియల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మళ్ళీ ఒక స్మూతింగ్ చేసుకొని దాన్ని పాలిషింగ్ చేసుకొని ఆ రేర్ ఎర్త్ మినరల్స్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చైనా నుంచి ఏంటంటే మనకు ఇక్కడే ఆల్రెడీ పాలిషింగ్ చేసిన రేర్ ఎర్త్ మినరలే డైరెక్ట్గా ఇండియాకు వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్లాంట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇండియాకైతే ఉంటుంది. ఇక ఇండియా ముందున్నటువంటి రెండు ప్రధాన అంశాలు చూస్తే షార్ట్ టర్మ్ రిలయన్సెస్ కింద ఇండియా హ్యాజ్ ఫుల్లీ యాక్సెప్టెడ్. ఇక్కడ చైనా నుంచి ఆఫర్లను తీసుకుంటూనే, చైనా పంపించే రేర్ మినరల్స్ తీసుకుంటూనే ఇక్కడ ఎండ్ యూజర్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్కి వచ్చేసే వరకు ఇండియా ఇది షార్ట్ టర్మ్గా తీసుకున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసమనే ఆల్రెడీ భారతదేశం కూడా దీనికోసం 7,300 కోట్ల రూపాయలకు సంబంధించి ఇండియా కూడా ప్లాన్ వేసుకుంది. కాబట్టి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈ కాబిల్ అనే అగ్రిమెంట్ చేసుకొని, ఈ కాబిల్ అగ్రిమెంట్ ద్వారా టోటల్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ రా మెటీరియల్ని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ కనుక స్మూత్ రా మెటీరియల్గా తయారు చేసుకొని ఈ దేశాలకు కనుక పంపిస్తే కనుక రాబోయే రోజుల్లో భారత్ అనేది ఖచ్చితంగా ఒక కింగ్ మేకర్ అవుతుంది.